అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా అడగకుండా, తెలంగాణ రైతులు ఎవరు కూడా అడగకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతు డిస్కామ్ అనే పేరుతోని ఏదైతే విద్యుత్ సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉందో, రైతు డిస్కామ్ పేరుతో ఒక కొత్త డిస్కామ్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉందో, ఈ యొక్క ప్రయత్నాన్ని తెలంగాణ రక్షణ సేన నుంచి మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గత 6 నెలలుగా ప్రభుత్వము రైతు డిస్కామ్ పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేయడము, దాని తర్వాత ఈఆర్సీకి మమ్మల్ని ఒక సపరేట్ డిస్కామ్ కింద గుర్తించండి అని అప్లికేషన్ పెట్టుకోవడము, ఇవన్నీ కూడా ఎవరికి చెప్పకుండా, ప్రజలకు చెప్పకుండా దొంగచాటుగా చేస్తూ వచ్చారు. ఇవాళ ఈఆర్సీ పబ్లిక్గా ఎప్పుడైతే పబ్లిక్ హియరింగ్ కోసం పిలుపునిచ్చిందో అప్పుడే ఇది ప్రజలందరి మధ్యలోకి వచ్చింది. అందుకే నేను గౌరవ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వారిని, చైర్మన్ గారిని కోరుతా ఉన్నాను, మనం ఒక్క హైదరాబాద్లో ఏసీ గదిలో పబ్లిక్ హియరింగ్ పెట్టి యావత్తు తెలంగాణ రైతుల భవితవ్యాన్ని నిర్ణయించడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈఆర్సీ తరఫున 33 జిల్లాల్లో కూడా రైతు డిస్కామ్ ఏర్పాటు పైన పబ్లిక్ హియరింగ్ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ హియరింగ్ కానీ ఈఆర్సీ లైసెన్స్ ఇవ్వకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జూన్ 2 నుండి ఈ డిస్కామ్ మరి ఫంక్షన్ అవుతుందని చెప్పడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే రైతు డిస్కామ్ కోసము ప్రభుత్వం అప్లై చేసినటువంటి లైసెన్స్ని రిజెక్ట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. క్షేత్రస్థాయిలో రైతన్నలందరికీ కూడా నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా చేతులు జోడించి చెప్తా ఉన్నాను, ఇప్పుడు తీసుకొస్తున్న సంస్కరణలు ఏవైతే ఉన్నాయో రేపటి నాడు మన తెలంగాణ వ్యవసాయానికి ఉరితాడులాగా మారేటటువంటి ప్రమాదం ఉంది. 1999లో ఎట్లా అయితే ఆనాడు వరల్డ్ బ్యాంకుకి చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణంగా వ్యవసాయాన్ని అమ్మాలనుకున్నారో, ఇవాళ అదే పందాలో పేరు వేరే ఉన్నది, లక్ష్యం మాత్రం అదే ఉన్నది. రైతు డిస్కామ్ అని చెప్పేసి ఒక కొత్త డిస్కామ్ తీసుకొచ్చి మిగతా డిస్కామ్లను ప్రైవేట్ చేసి కరెంటును ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలనే కుట్ర కూడా తెలుస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఓల్డ్ సిటీలో ఒక సందర్భంగా మాట్లాడుకుంటూ ఆయన చెప్పిండ్రు కూడా, ఓల్డ్ సిటీ మొత్తం నేను అదానికి అప్పచెప్తాను కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే దీని వెనుక కంప్లీట్గా లక్ష్యం విద్యుత్తును ప్రైవేటీకరణ చేయడము. కాబట్టి దీన్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ ఈ సంస్కరణల కోసం ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లైసెన్స్ని ఈఆర్సీ నిర్ద్వంద్వంగా మరి ఇమీడియట్గా రిజెక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉన్న డిస్కామ్లు కష్టాల్లో ఉండడానికి ప్రధానమైనటువంటి పాత్రధారి ప్రభుత్వమే. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 54,000 కోట్ల బకాయిలు రేపు పొద్దున ఇస్తే డిస్కామ్లు లాభాల్లోకి వస్తాయి. సో ప్రభుత్వమే డిస్కామ్లని నష్టాల్లోకి నెట్టి, నష్టాల్లో ఉన్నాయి కాబట్టి కొత్త డిస్కామ్ క్రియేట్ చేస్తున్నామని చెప్పి మళ్ళా పాత డిస్కామ్లు ఏవైతే ఉంటాయో వాటిని ప్రైవేటైజ్ చేసేటటువంటి కుట్ర నడుస్తుంది. కాబట్టి దీన్ని కుట్రను అర్థం చేసుకోవాలి. ఒకవేళ పాత డిస్కామ్లు ప్రైవేటైజ్ చేస్తే మరి మాకేం నష్టమని రైతన్నలు అనుకోవచ్చు, కానీ రైతు డిస్కామ్ని సపరేట్ చేసి ఉన్న నష్టాన్నంతా కూడా రైతులకు ట్రాన్స్ఫర్ చేసి తక్కువ మంది ఉద్యోగులను రైతులకు ఇచ్చి, రైతులు రేపు ట్రాన్స్ఫార్మర్ పోయినా, కొత్త కనెక్షన్ కావాలన్నా, ఏ చిన్న పని ఉన్నా కూడా ఆర్డీఓ కేంద్రం దగ్గరికి తాలూకాకు పోయి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్లు ఈ రైతు డిస్కామ్కి ఇస్తలేరు. రైతు డిస్కామ్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్లు లేవు. ఇక అవి లేనప్పుడు మనకేం ఉపయోగం ఈ రైతు డిస్కామ్ అన్న విషయాన్ని రైతన్నలు ఆలోచించాలి. తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డిస్కామ్ని మరి లైసెన్స్ ఇవ్వకుండా ఈఆర్సీ ఆపాలని కోరుతున్నాను. 100%. ఇప్పుడు 2 డిస్కామ్లు, ఇప్పుడున్న 2 డిస్కామ్లు కలిపి 45,000 మంది ఉద్యోగులు ఉన్నారు. టోటల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 70,000 మంది ఉంటారు, కానీ డిస్కామ్లో 45,000 మంది ఉన్నారు. ఈ 45,000 మందిలో ఒక 35,000 మంది దాకా దాదాపుగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ ఎక్కడమో, లైన్ ఎక్కడమో, ఆ రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు. మరి 42% విద్యుత్ కనెక్షన్లు రైతు డిస్కామ్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 42% ఎంప్లాయీస్ని కూడా ఇవ్వాలి. ఇవ్వకుండా ప్రభుత్వం చేస్తుందంటేనే ఆ డిస్కామ్ని లాస్ట్ బాట పట్టించాలి, తర్వాత ప్రైవేటైజేషన్ దిశగా పోవాలి. అల్టిమేట్గా రైతు అనేవాడికి ఈ రాష్ట్రంలో కరెంటు రావాలంటే ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. ఫ్యూచర్లో ఈ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఉచిత కరెంటు కూడా ఎత్తేసేటటువంటి పరిస్థితి కనబడుతుందేమో అనే భయం మాకు కలుగుతూ ఉన్నది. కాబట్టే మేము ఈఆర్సీని కోరుతున్నాం. ఈ అప్లికేషన్ ని రిజెక్ట్ చేయండి దయచేసి.
100% ప్రైవేటైజేషన్ చేయాలన్నదే కుట్ర అండి, వేరే ఏం లేదు. ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ కంపెనీల లైన్లు శంషాబాద్ వరకు వచ్చినాయి, అది పోయిన ప్రభుత్వంలో వచ్చినాయి. ఎంత ఘోరం అంటే కొన్ని ప్రైవేట్ సంస్థలకు రోడ్ కట్టింగ్ ఛార్జెస్ కూడా ఎగ్జెంప్షన్ ఇచ్చిండ్రు అన్నాడు మున్సిపల్ శాఖ మంత్రి గారు, ఇచ్చి మరీ లైన్ లీడ్ దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు రేపు పొద్దున ఏం చేస్తారు వీళ్ళు, డైరెక్ట్గా ఏవైతే వేరే 2 డిస్కౌంట్లు ఉంటాయి రైతు డిస్కౌంట్ కాక, వాటిని టేకప్ చేస్తారు, ప్రైవేట్ సర్వీసెస్ ఇస్తారు. ఎట్లా అయితే ఇవాళ సెల్ ఫోన్ రంగంలో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉందో, పోర్టేషన్ జరుగుతూ ఉందో నంబర్స్, ఆ టైప్లో రేపు విద్యుత్ రంగంలో కూడా జరుగుతుంది. దీనివల్ల అత్యధిక నష్టం రైతుకు జరుగుతుంది. కాబట్టి మేము ఈ యొక్క అంశాన్ని వ్యతిరేకిస్తాం. వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఈ యొక్క డిస్కౌంట్ తీసుకొస్తామని ప్రభుత్వం. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఉన్న 2 డిస్కామ్లలో రైతులు ఉంటారు, అదేవిధంగా పే చేసేటటువంటి డొమెస్టిక్ సప్లయర్స్ ఉంటారు, పరిశ్రమలు ఉంటాయి, వాళ్ళు డబ్బులు కడతారు కరెంటు కొన్నప్పుడు. రైతులకేమో ఉచిత కరెంట్ ఉంటుంది. అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ఏమైందంటే రైతులకు ఇవ్వాల్సిన ఉచిత సబ్సిడీని ఈ పేమెంట్ చేస్తున్న కస్టమర్స్ నుంచి క్రాస్ సబ్సిడీ చేస్తారు. వేరే 3 కంపెనీలు చేస్తే ఏమవుతుందంటే రైతు డిస్కామ్కి క్రాస్ సబ్సిడీ చేరాదు, ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీ బదలాయించరాదని పైన ఇప్పుడు చైర్మన్ గారు కూడా అదే మాట చెప్పింది. ఆ బదలాయించరాదు అన్నప్పుడు, క్రాస్ సబ్సిడీ ఇవ్వనప్పుడు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు సంవత్సర స్టార్టింగ్లో కట్టాలి. ప్రభుత్వం యొక్క చరిత్ర గత 2.5 ఏళ్ళుగా చూస్తే 54,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఇస్తలేరు సబ్సిడీ. మరి సబ్సిడీ ఇవ్వకుండా సపరేట్ డిస్కౌంట్ పెడితే అది ఫెయిల్ అవుతుంది కదా. ఫెయిల్ చేయడానికి ఎందుకు డిస్కౌంట్ పెడుతున్నారు అన్నది మా ప్రశ్న. కాబట్టి రిజెక్ట్ చేయాలని ఈఆర్సీని అడుగుతున్నాం. తీసుకోవాలని కోరుతున్నాను. అందుకే నేను జస్టిస్ గారికి చేతులు జోడించి మరీ తెలంగాణ రైతుల తరఫున విజ్ఞప్తి చేసిన, ఒక్క దగ్గర మీరు పబ్లిక్ హియరింగ్ పెట్టి లైసెన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. 33 జిల్లాలలో రైతుల సమక్షంలో పబ్లిక్ హియరింగ్ పెట్టాలి. వారు ఒకవేళ అట్లా కాదు అని హై హ్యాండెడ్గా ముందుకెళ్ళిపోతే మేము అన్ని రకాలుగా కూడా దీన్ని వ్యతిరేకిస్తాం. కాలికి బల్పం కట్టుకొని ప్రతి ఊరుకు పోయి ఈ ప్రభుత్వం రైతులకు చేస్తున్నటువంటి నష్టాన్ని కూడా తెలియజేస్తామని తెలుసు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.